శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రధానంగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు, పంచమాధిపతి దశమాధిపతి రెండు కేంద్ర కోణాలకి ఆధిపత్యం అవటం వల్ల డైరెక్ట్గా లక్ష్మీ యోగ కారకుడు రాజయోగ కారకుడు కూడా ఈ కుజుడి వల్ల జాతకుడికి లభిస్తూ ఉంటారు. మరి ఎంత యోగకారకుడైనా ఎంత శుభగ్రహం అయినా గోచార రీత్యా అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క దుష్ఫలితం కొంతవరకు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఉద్యోగంలో ఒక విధంగా ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విపరీత రాజయోగం యాక్టివేట్ అయి దశమాధిపతిగా అక్కడ నుంచి లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి సడన్గా ఉద్యోగంలో ఊహించని విధంగా అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తన పై అధికారి లేదంటే తన పైన ఉన్నటువంటి యజమాను ఇంకొకరు ఏదో కారణం వల్ల వాళ్ళు రాజీనామా చేయడం వల్ల కానీ వాళ్ళకి ఏదైనా ఉద్యోగం పోవడం వల్ల కానీ ఆ పదవిలోకి టెంపరీగా అధికార హోదాలోకి అధిక హోదాలోకి జాతకుడు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా కాకుండా కొంతమందికి సడన్గా ఉద్యోగంలో ఏవో కొన్ని అపనిందలు అపవాదులు రావడం వల్ల మీ మీద కొన్ని బ్లేమ్స్ రావడం వల్ల టెంపరీగా ఉద్యోగానికి మీరు రాజీనామా చేయడం కానీ అక్కడ ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఏమైందంటే ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అక్కడ రాహుతో కలుస్తూ ఉండడం, రాహుతో కలియడం వల్ల ఏదన్నా మీ మీద కొన్ని కుట్రలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరో ఒకరు మీ యొక్క ఉద్యోగం మీద కన్నేసి ఆ యజమాని బంధువు ఇంకోడో మీకు ఏదో ఒక ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఆ జాబు నుంచి ఆ బాధ్యత నుంచి తప్పుకునే విధంగా చేయడం వల్ల మీకు మీరే రాజీనామా చేయడం వల్ల ఈ విధంగా ఉద్యోగం ఉపాధి కోల్పోయే అవకాశం కూడా జాతకుడికి రావడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏంటంటే ఎక్కడైనా ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయాధిపతి అయినటువంటి బుధ గ్రహంతో కలిశాడు. అలాగే బుధుడు తృతీయాధిపతి కూడా అవటం వల్ల జాతకుడు ఈ సమయంలో ఉద్యోగం మార్పు కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొద్ది ఉద్యోగం అని వ్యాపారం చేసుకుందామని కానీ ఈ వ్యాపార పరంగా నష్టాలు రావడం వల్ల ఎక్కడో దిక్కుని ఉద్యోగం చేసుకుందామని ఇటువంటి ఆలోచనలో జాతకుడు కూడా తన ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు జాతకుడికి ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. జీవనోపాధికి ఏదో ఇబ్బంది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో మీకు ప్రతికూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా మీరు కొంతవరకు ఆ తీర్పు వల్ల కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన విషయాలు అయినా సెటిల్మెంట్లు కానీ కోర్టు తీర్పులు కానీ అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యవహారం కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాహ గొడవలు ఏవైనా ఈ సమయంలో సెటిల్మెంట్ చేసుకోకుండా కొద్ది రోజుల పాటు ఆగిన తర్వాత మీరు సెటిల్మెంట్ చేసుకుంటే మళ్ళీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మాత్రం మీకు ఏదైనా మీకే ఇబ్బంది కలగవచ్చు. అంటే మీరు నష్టపోవడం కానీ మీకు ఏమైనా పనిష్మెంట్ శిక్ష రావడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం సాధారణంగా ఉంటుంది. అయితే ఇంత అష్టమ స్థానంలో ఇంత ఇబ్బంది కలిగిన గ్రహాలు రాహువు కుజుడు రవి, ఈ రవి కూడా అష్టమంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవి ఖచ్చితంగా జరుగుతాయంటే మనకి గురుగ్రహం 12వ స్థానం నుంచి మరి అష్టమ స్థానాన్ని 9వ దృష్టితో వీక్షిస్తున్నాడు. ఆ కారణం వల్ల ఎంత పెద్ద విపత్తు అయినా ఎంత కష్టమైనా నెమ్మదిగా అది భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు తగు విధమైనటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఆ పరిహారం లభించడం వల్ల ఇటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఏలినాడు అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు,
అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడు ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, రుణాల నుంచి ఎలా బయటపడతాం అంటారు. రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడంలో బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారు అన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తాడు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలరు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.